హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని నేను యాపిల్ స్టోర్కి వచ్చాను ఐప్యాడ్ తీసుకుందామని చెప్పేసి. సో నాది ప్రీవియస్ ఐప్యాడ్ ఉంది కదా, అది ఇచ్చేసి కొత్త తీసుకుందామని చెప్పేసి చాలా ఎక్స్ప్లోర్ చేశాను. నాకు నచ్చినవి మీతో నేను షేర్ చేస్తాను విత్ ప్రైసెస్. సో ఇది ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్ అండ్ 13 ఇంచ్లో ప్రో కూడా ఉంటుంది. సో ప్రో ఎప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నేను డిఫరెన్స్ చూస్తున్నాను అనమాట ఫీచర్స్లోని, ఏది బాగుంది ఏంటి అనుకొని అన్నీను. సో ఇది ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ అనమాట. ఇది 11 ఇంచ్ ఏమో ఎంత ఉంటుంది అంటే $599 తోటి రేంజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడాను ఆ రేంజ్లోనే ఉంటుంది, బట్ ఇది కొంచెం తక్కువ కింద వస్తుంది అనమాట. ఇదేంటంటే దీనికి మీరు చూసారంటే కీబోర్డ్ ఉంది కదా, సో విత్ కీబోర్డ్ కాదు, కీబోర్డ్ మనకి వేరేగా అమ్ముతారు అనమాట. అండ్ నేను రాస్తున్నాను కదా, అది యాపిల్ పెన్సిల్ అనమాట, అది కూడా వేరే కాస్ట్. అవన్నీ కూడా మనం వేరే వేరే కొనుక్కోవాలి కావాలంటే, లేకపోతే ఓన్లీ ఐప్యాడే తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఏది తీసుకుంటే దానికి మనకి ప్రైస్ వేస్తూ ఉంటారు అది. సో జస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేసాము యాపిల్ పెన్సిల్ అదిను. సో నా దగ్గర యాపిల్ పెన్సిల్ ఉన్నది, బట్ మా శామీకి ఎయిర్పాడ్స్ కానీ లేకపోతే పెన్సిల్ కానీ కావాలంట. సో నేనైతే ఐప్యాడ్ తీసుకుందామని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఏది తీసుకుందాం ఏంటి, ఏది ఎక్కువ రోజులు వస్తుంది అలాగా. సో ఇక్కడ 13 ఇంచ్కి ఏమో స్టార్టింగ్ ఏమో ప్రైస్ $799 అనమాట. అదే ప్రో 13 ఇంచ్ అనుకోండి $1,300 అబోవ్ ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువే. బట్ ఓన్లీ ఐప్యాడ్ అయితే, అదే మీరు జీబీలు అవి కూడా ఇంకా ఎక్కువగా యాడ్ చేశారనుకోండి, అలా ప్రైస్ అది పెరిగిపోతుంది. ఓకే, అండ్ ఇంటర్నెట్ యాడ్ చేస్తే అది ఇంకా పెరుగుతుంది, బట్ నేను ఇంటర్నెట్ తీసుకోవట్లేదు. అదంతా మీకు కంటిన్యూషన్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెల్యులర్ యాడ్ చేస్తే కూడా ఇంకా పెరుగుతుంది, ఇంకా $1000s అలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, యాడ్ ఆన్ చేస్తూ ఉంటే. సో ఏం తీసుకోవాలో అయితే నేనైతే డిసైడ్ అయిపోయాను, మీరు చూద్దరు కానీ. బట్ ఇక్కడేమో చూస్తున్నాను, ఇంకా కీబోర్డ్ అయితే చాలా నచ్చింది నాకు, వైట్ది ఎలా ఉంటుంది ఏంటని. సో ఇది ఐప్యాడ్ ఎయిర్ 11 ఇంచ్కి 13 ఇంచ్కి నేను డిఫరెన్స్ చూస్తున్నాను. సో 11 ఇంచ్ ఏమో $599 అలా ఉంటుంది అనమాట. 11 ఇంచ్ ఒకవేళ ప్రో అనుకోండి $1000 అబోవ్ ఉంటుంది, అంత డిఫరెన్స్. ప్రోలన్నీ కాస్ట్ ఎక్కువే ఉంటుంది, మీరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. ఓకేనా, మీకు ఏది మీ లైఫ్ స్టైల్కి ఏది బాగుంటుందో అది మీరు తీసుకోండి. సో నాకైతే ఐప్యాడ్స్ అయితే చాలా చాలా నచ్చింది. ఈరోజు నేను ఎందుకు తీసుకున్నానంటే ది బెస్ట్ డీల్ ఎవర్ వచ్చింది నాకు, చాలా మంచి ప్రైస్ వచ్చింది. ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి యాపిల్ స్టోర్లోని. ఓకేనా, తీసుకో. ఓకే ఫ్రెండ్స్, సో మొత్తానికి యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ అయితే కొనేసాను. అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి కదా, బట్ నాకు నచ్చిన మోడల్ అయితే తీసుకున్నాను, మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇలా ప్యాక్ చేసి ఇచ్చేసారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు నేను అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏ మోడల్ తీసుకున్నాను, నాకు ఎందుకు తీసుకున్నాను, ఫీచర్స్ ఏంటి కూడా మీకు నేను చూపిస్తాను. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది, చూసేయండి. ఓకే, సో ఇది యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్ తీసుకున్నాను, అంటే 11 ఇంచ్ 13 ఇంచ్ ఉంది కదా, నేను 13 ఇంచ్ తీసుకున్నాను. 13 ఇంచ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఓపెన్ చేసే ముందు చెప్తాను. సో ముందుది నాకు, ఇది నా ముందు ట్యాబ్లెట్. ఓకే, సో ఇదేమో చిన్న ట్యాబ్లెట్. సో అంటే 11 ఇంచ్ అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు 4 ఇయర్స్ ముందు తీసుకున్నాను. చాలా ఇయర్స్ అయిపోతుంది కదా, సో అని చెప్పేసి ఇలా ఉంటది అనమాట. సో చాలా ఇయర్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి మారుద్దాం అనుకున్నాను. అండ్ ఇది మనం ఎక్స్చేంజ్ చేస్తే దీనికి కూడా వాళ్ళు మనీ ఇస్తారు, లైక్ $50 అని ఇవ్వచ్చు, $100 అని ఇవ్వచ్చు. ఎక్స్చేంజ్ చేసాక నాకు ఎంత వస్తుందో తెలుస్తుంది. సో మేము స్టోర్కి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి మేము స్టోర్కి వెళ్ళి రిటర్న్ చేయాలన్నమాట. ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము అనుకోండి, ఇది మేము పోస్ట్ చేయాలి అనమాట. ఓకే, వాళ్ళేమో మనకి మనీ అది ఇస్తారు, అకౌంట్కి మనకి వచ్చేస్తుంది. సో మేము స్టోర్కి వెళ్ళి ఇచ్చిన తర్వాత నాకు ఎంత అమౌంట్ వచ్చిందో మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. సో మీకు చూపించిన తర్వాత రిటర్న్ చేద్దాము, ఇది ఎక్స్చేంజ్ చేద్దాం అని చెప్పేసి ముందు కొనుక్కొని వచ్చేసాం అనమాట. ఓకే, సో ఇది వెళ్ళిపోతుంది. అండ్ దీనికి చూసారంటే నాకు దానికి ఇది యాపిల్ పెన్సిల్ కూడా ఉంది అనమాట. ఒకసారి మీకు తీసి చూపిస్తాను, 1 minute. సో ఇది యాపిల్ పెన్సిల్ చూసారంటే. ఓకే, సో ఇది నేను రిటర్న్ చేయట్లేదు, ఎందుకు రిటర్న్ చేయట్లేదు కూడా మీకు నేను చెప్తాను. ఓకే, సో దీనికి నేను మళ్ళీ పెట్టేశాను. ఓకే, ఇది ఓల్డ్ది వెళ్ళిపోతుంది, సో కొత్తది వచ్చింది నాకు, బట్ చాలా రోజులైంది కదా అందుకు. సో ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాము. ఓకే, సో వెనకాల ఇలా మనకి స్టిక్కర్ లాగా ఉంటది కదా, ఇది మనం కట్ చేసేయడమే. సో ఇలాగా ఉంటాయి అనమాట. కట్ చేసిన తర్వాత నేను మీకు ఏ కలర్ పిక్ చేస్తున్నానో చూపిస్తాను. సో అక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, వైట్, గ్రే,
బ్లాక్, పర్పుల్, లైట్ పర్పుల్, ఇంకా వైట్, ఆల్రెడీ వైట్ చెప్పేసాను కదా, వైట్, బ్లాక్, గ్రే, పర్పుల్, ఇంకో కలర్ ఏదో ఉన్నది, మీరు వీడియోలో చూసింటే స్టార్టింగ్ లోని అనమాట. సో బట్ నాకైతే లైట్ పర్పుల్ కొనుక్కోవాలనిపించి నేను లైట్ పర్పుల్ అయితే తీసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. లోపల ఎలాగుందో మీకు నేను చూపించేస్తాను. ఓకే, సో దీని ఫీచర్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు నచ్చింది ఏంటి అని చెప్పేసి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సూపర్ ఎక్సైటెడ్. టడా, ఓపెన్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేస్తారు కదా, యాపిల్లో మట్టుగా ఎక్సలెంట్ ప్యాకింగ్ అనేది అయితే ఉంటుంది. సో ఇలా వచ్చింది. కలర్ ముందు చూసేద్దరు కానీ. రెడీనా ఫ్రెండ్స్? ఇలా ఉంటుంది. వావ్, చాలా బాగుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నది. ఇలా పెట్టేస్తున్నాను. వావ్, చూడండి ఎంత బాగుందో కలర్. కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వావ్, అదిరిపోయింది అసలుకి. లైట్, వెరీ వెరీ లైట్ పర్పుల్ లాగా ఉంది, బట్ ఇలా వీడియోలో చూస్తే మీకు గ్రే కలర్ లో కనిపిస్తుంది కదా, బట్ ఈ లైటింగ్ వల్ల అనుకుంటాను. బట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉన్నది. చూడండి ఎంత బాగున్నదో, సో గుడ్. సో ఇది నేను టర్న్ ఆన్ చేస్తాను. సో సైడ్ కి ఇలా స్విచెస్ ఉంటాయి కదా, స్విచ్ ఆన్ చేద్దాము. సో అండ్ కెమెరాస్, లాట్స్ ఆఫ్ కెమెరాస్. ఫస్ట్ ఆన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఆన్ అయిపోయింది. చూసారంటే ఇది ఆన్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఇక్కడ పెడతాను. ఓ, వచ్చేసింది, ఆన్ అయిపోయింది వెరీ ఫాస్ట్. చూడండి హలో అంటుంది. సో ఆన్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ కంట్రీస్, మన కంట్రీ ఏంటో అది చూస్ చేసుకోమంటారు, ఇక్కడ ఉంటుంది. సో నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యుఎస్ఏ అని సెలెక్ట్ చేయాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది చూసారంటే, దీని మీద జస్ట్ ఇలా క్లిక్ చేయడమే. దేర్. సో అపిరెన్స్ అది ఇలా ఉంటదంట. చూడండి ఎంత బాగా వచ్చిందో. వావ్, చాలా అపిరెన్స్ ఉన్నాయి. ఈరోజు అంతా నేను చాలా బిజీగా ఉంటాను దీంతోని. సో నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉండండి. బట్ ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టేద్దాము. సో ఇంకా ఇందులో ఏమున్నాయో చూపిస్తాను. సో ఇందులో మనకి చార్జర్స్ ఇచ్చాడు. చార్జర్ ఇలా ఉంది, ఛార్జింగ్. ఓకే, అంతే. అండ్ ఇందులో మనకి డీటెయిల్స్ ఇచ్చాడు, స్టిక్కర్స్ ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అది. ఓకే, అండ్ దట్స్ ఇట్. అంతే, ఇందులో అవే ఉన్నాయి. సో ఇది ఇక్కడ పెట్టేద్దాము. నాకైతే ద బెస్ట్ డీల్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్తాను, అక్కడైతే మనకి స్టూడెంట్ డీల్ అవుతుంది అనమాట. యాపిల్ స్టోర్ లో ఇప్పటికీ కూడా అవుతుంది, మీకు కావాలంటే వెళ్ళి తీసుకోండి. ఓకే, సో నార్మల్ గా అయితే ఇది ఎందుకు తీసుకున్నానంటే సూపర్ డీల్ వచ్చింది ఫస్ట్ థింగ్. సో ఇదేమో యాక్చువల్ ప్రైస్ ఏమో $799 అనమాట. ఓకే, బట్ ఇది తీసుకుంటే మనకి యాపిల్ ఎయిర్పోడ్స్ ఉంటాయి కదా, అదే మన మ్యూజిక్ అది వింటాం కదా, అది ఫ్రీగా ఇస్తున్నాడు. అదేనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అదైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం యాపిల్ పెన్సిల్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర పెన్సిల్ ఉంది కదా, అదైనా తీసుకోవచ్చు అనమాట. సో మేము ఆ స్టోర్కి వెళ్ళిన తర్వాత మా శామీ ఏమో యాపిల్ ఎయిర్పోడ్స్ కావాలి అని అన్నది అనమాట. అది యాక్చువల్గా మా శామీ ఎప్పటి నుంచో అడుగుతుంది, కొందాం అనుకున్నాము. బట్ సడన్ గాను మేము టాబ్లెట్ కోసము అండ్ యాపిల్ ఎయిర్పోడ్స్ కోసం వెళ్ళాం కదా, రెండు తీసుకుందాం అనుకున్నాము. లక్కీగా మాకు ఒకటి ఫ్రీగా వచ్చింది అనమాట. యాపిల్ ఎయిర్పోడ్స్ ఫ్రీగా వచ్చింది. అది కూడా మా శామీ వల్లే మాకు అది వచ్చింది, ఎందుకంటే స్టూడెంట్ డీల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి డీల్ అవుతుంది. ఈవెన్ కాలేజ్ అయిన స్టూడెంట్, ఈవెన్ బిజినెస్ పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళకి కూడా అనమాట. వాళ్ళకి సమ్ డీటెయిల్స్ అడుగుతారు, దెన్ మీకు ఇస్తారు అనమాట. ఓకే, సో $799 కి సో నాకు ఈ ఐప్యాడ్ వచ్చింది అనమాట. అండ్ నాకు ఎంత ఆఫ్ వచ్చిందంటే $150 ఆఫ్ వచ్చింది. ప్లస్
యాప్లో ఎయిర్పాడ్స్ వచ్చింది అనమాట ఫ్రీగాను. నేను పెన్సిల్ ఎందుకు తీసుకోలేదంటే మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను, నాకు పెన్సిల్ ఆల్రెడీ ఉంది. ఓన్లీ నేను ప్రీవియస్ 4 years బ్యాక్ ఐప్యాడే రిటర్న్ చేస్తాను, ఎక్స్చేంజ్ చేస్తున్నాను అనమాట. దాంట్లో నాకు మనీ వస్తుంది. అంటే వాడు ఆన్లైన్లోని అది ఏం రాస్తాడంటే $50 నుంచి ఎంతైనా వస్తుంది అని అంటాడు. డిపెండ్స్ ఆన్ నేను ఎలా ఉంచాను, నా ఐప్యాడ్ ఎలాగో. నేను చాలా జాగ్రత్తగా ఉంచుతాను, చాలా బాగా ఉంచాను. సో నాకు ఎక్కువ వస్తుంది ఎక్స్చేంజ్లోని అని అనుకుంటున్నాను. బట్ నాకు స్టోర్కి వెళ్తే కానీ నాకు తెలియదు ఎంత ఇస్తారో అనేది తెలియదు. బట్ నా ఎక్స్పెక్టేషన్ బట్టి $100 అనుకుంటున్నాను. బట్ ఏమో తెలీదు. హోప్ఫుల్లీ 100 ఇస్తే మాత్రం సూపర్ హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ నాకు $150 ఆఫ్ వచ్చింది, ప్లస్ ఎయిర్పాడ్స్ కూడా ఫ్రీగా వచ్చాయి కాబట్టి. సో ఎయిర్పాడ్స్ కూడా చూసేస్తారా. నేను ఇది ఓపెన్ చేయను ఎందుకంటే మా శామీ కోసం తీసుకున్నాను కదా, సో తను ఓపెన్ చేస్తుంది, ఓకేనా, ఏమీ అనుకోవద్దు. సో ఇది ఇలా ఉంటుంది. సూపర్ సూపర్ అంటే సూపర్. తను హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కదా, మ్యూజిక్ అది వింటారు, స్కూల్కి పట్టుకెళ్ళొచ్చు. వాళ్ళు చాలా విధాలుగా యూజ్ చేస్తారు. ఇది మాత్రం సూపర్ డీల్ ఫ్రెండ్స్, నాకైతే భలే నచ్చింది. ఓకే, సో ఇది మేము తీసుకున్నాము. మీకు కావాలంటే మీరు యాపిల్ పెన్సిల్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీ ప్రయారిటీ బట్టి. ఓకే, బట్ స్టూడెంట్ అయినా బిజినెస్ అయినా కాకపోతే డీల్ ఇస్తారా అంటే నాకు తెలీదు, డీల్ ఇవ్వరు అనుకుంటాను. బట్ మీ కిడ్స్ని పట్టుకెళ్తే హ్యాపీగా మీకు పిల్లలు అడుగుతారు అనమాట, మీరు స్టూడెంటా, మీకు కావాలా, మీకు ఎడ్యుకేషన్ కావాలా అనుకుని యా అంటాం. సో వాళ్ళు ఇస్తారనమాట, డీల్ ఇస్తారనమాట. సో నో ప్రాబ్లం. ఓకే, ఆర్ మీరు బిజినెస్ అయినా పర్వాలేదు, దానికి కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో ఇది మాకు చాలా మంచి ఆఫర్ వచ్చింది కదా, సూపర్ హ్యాపీ నాకైతే. ఓకే, ఇంకా ఏంటంటే డీల్ తో పాటుగాను దీనికి మరి జీబీలు ఉంటాయి కదా స్టోరేజ్ కోసం. సో నేనైతే ఈ టాబ్లెట్ తో పాటు వాళ్ళు 128 GB ఇది నేను తీసుకున్నాను అనమాట. సో నాకు అంతే చాలు, ఎందుకంటే నాకు ఎక్కువ స్టోరేజ్ ఫోన్ కి ల్యాప్టాప్ కి కావాలి, ఎందుకంటే వీడియోస్ కి ఫొటోస్ కి ఎడిటింగ్ కి నాకు కావాలి, దానికి కావాలి. సో దీనికి టాబ్లెట్ కి ఐప్యాడ్ కి నాకు అవసరం లేదు. సో ఎంటర్టైన్మెంట్ కి అండ్ పర్సనల్ యూస్ కోసం నేను ఇది తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతుంది, ఇంకా 79 కి ఇంకా అలా ఎక్స్ట్రా అవుతుంది. సో అందుకు నాకు అవసరం లేదు, నాకు వద్దు అని చెప్పేసాను. నాకు ఓన్లీ బేసిక్ కావాలి అని చెప్పేసాను అనమాట. ఓకే, సో అందువల్ల నాకు ఎక్స్ట్రా అవ్వలేదు మనీ. ఓకే, సో నెక్స్ట్ ఏమిటంటే సెల్యులర్. నాకు సెల్యులర్ కూడా వద్దని చెప్పేసాను. అంటే ఫోన్, నాకు ఆల్రెడీ ఫోన్ ఉన్నది, దానికి ఆల్రెడీ సెల్యులర్ ఉన్నది, మళ్ళీ నాకు టాబ్లెట్కి ఎందుకు వేస్ట్ కదా. సో అందుకని తీసుకోలేదు. బట్ వైఫై అయితే ఉంటుంది ఆల్రెడీ, ఆ వైఫై ఏమో మనం పెట్టుకోవచ్చు, మనకి ఇంట్లో ఉంటాయి కదా, దాన్ని మనం పాస్వర్డ్ అది కొడితే వచ్చేస్తుంది అనమాట. బట్ నేను సెల్ అయితే తీసుకోలేదు. సెల్యులర్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా మనీ అవుతుంది. ఓకే, వాళ్ళు అడుగుతారు, నో అని చెప్పేయండి. వేస్ట్ మీకు ఫోన్కి ల్యాప్టాప్కి అవన్నిటికీ ఎందుకు వేస్ట్ కదా, అందుకని నేను సెల్యులర్ ఏమో తీసుకోలేదు. ఓకే, సో నెక్స్ట్ ఏమో దీనికేమో 2 కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ ఒక కెమెరా, బ్యాక్ ఒక కెమెరా. సో వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ ఈవెన్ మీరు మూవీ చూసినా కూడాను చాలా మంచిగా క్లియర్ గా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. అండ్ అందుకే నేను బిగ్ స్క్రీన్ తీసుకున్నాను, నాకు కొంచెం బిగ్ స్క్రీన్ కావాలని చెప్పేసి. సో మనకి బాగుంటది కదా మూవీస్ అవి చూడడానికి బాగుంటది, ఈవెన్ బ్రౌసింగ్ కి బాగుంటది, దేనికైనా అన్నిటికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను 13 inch తీసుకున్నాను అనమాట. అందుకే సో ప్లస్ 2 కెమెరాస్ ఉండడం వల్ల మనకి పిక్చర్స్ అద్భుతంగా వస్తాయి. సో ఇదేమో 12 మెగాపిక్సెల్ అనమాట కెమెరా, మెగాపిక్సెల్. సో అందువల్ల క్లారిటీ బాగుంటది, ఆ మెగాపిక్సెల్ వల్ల 12 మెగాపిక్సెల్ వల్ల మనకి పిక్చర్స్ క్లారిటీగా వస్తాయి. ఓకేనా, అండ్ ఇందులోనేమో లేటెస్ట్ M3 చిప్ అనేది ఉంటది అనమాట. దానివల్ల లేటెస్ట్ కాబట్టి మనకి ఫాస్ట్ గా ఇంటర్నెట్ అది చాలా బాగుంటది, వైరస్ అది రావడం అలాంటిది ఏమీ ఉండదు. నార్మల్ గా అయితే యాపిల్ ప్రొడక్ట్స్ ఏవి కూడా వైరస్ అది అంత ఎక్కువగా రాదు, చాలా బాగుంటది, చాలా ప్రొటెక్టివ్ గా ఉంటది అక్కడ సాఫ్ట్వేర్ అది కూడాను. అందువల్ల నాకు చాలా ఇష్టం. అండ్ నా ఫోన్ కి అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇప్పుడు టాబ్లెట్ కి కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ అది కూడా వచ్చేసింది, ఐప్యాడ్ ఎయిర్ కి వచ్చేసింది అనమాట. సో దానికి దీనికి రెండింటికి కూడా ఇప్పుడు నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఉన్నది. సో సూపర్ కూల్ అసలు. ఇవే అనమాట ఇంపార్టెంట్ ఫీచర్స్. ఐ థింక్ నేను అన్ని కూడా మీతో నేను షేర్ చేసేసాను. బట్ $150 ఆఫ్ చాలా బాగున్నది కదా, మీరు కూడా వెళ్ళి హ్యాపీగా తీసేసుకోండి, చాలా బాగుంటది. బట్ లేబర్ డే వచ్చింది కదా, లేబర్ డే కి సేల్ ఏమైనా పెట్టాడా లేదా అనేది నాకు తెలీదు, నేను వెళ్ళలేదు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టూడెంట్ డీల్ అయితే అవుతుంది పిల్లల కోసం. సో మీరు హ్యాపీగా వెళ్ళండి, కిడ్స్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళొచ్చు, కాలేజ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరైనా ఇక్కడ MS అది చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరికైనా వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ మీరు వెళ్ళి మాట్లాడండి, మీకు కూడా మంచిగా డీల్ వస్తుంది. అండ్ ఫ్రీగా ఎయిర్పాడ్స్ కానీ యాపిల్ పెన్సిల్ కానీ వస్తుంది.
అండ్ ఫుల్ ప్రైస్ పెట్టి కొనక్కర్లేదు, $150 ఆఫ్ అండ్ స్టూడెంట్ డీల్. అండ్ ప్లస్ ఇంకా మనకి ఎక్స్చేంజ్ చేసుకుంటే ఓల్డ్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. నేను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను కదా, మీరు మంచిగా ఉంచుకున్నారు అనుకోండి అది హ్యాపీగా ఎక్స్చేంజ్ అవుతుంది. అండ్ టోటలీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా నచ్చింది. ఓకే, ఇది ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఓ, దీనికి నేను కవర్ కూడా కొన్నాను, ఐప్యాడ్ కవర్ అంటారు కదా, అది కూడా కొన్నాను, అది కూడా మీకు చూపిస్తాను. ఉండండి 1 minute. బట్ ఫస్ట్ ఇది ఆన్ చేస్తాను, మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా హలో అంటుందో. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే చూస్ హౌ యూ వుడ్ లైక్ టెక్స్ట్ అండ్ ఐకాన్స్ టు లుక్ ఆన్ ఐప్యాడ్ అని అడుగుతున్నాడు. అంటే స్మాల్ గా ఉంచాలా, ఎలా ఉంచాలి, మనకి ఐకాన్స్ చిన్నగా కావాలా పెద్దగా కావాలా, అలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇది నేను సెట్ చేసుకోవాలి అనమాట. ఓకే, ఇది సెట్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. అండ్ ఐప్యాడ్ కవర్ నేను తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. అదైతే మంచి అఫోర్డబుల్ గా తీసుకున్నాను అనమాట, అమెజాన్ లో తీసుకున్నాను. యాక్చువల్ గా నేను ఐప్యాడ్ కి గానీ ఐఫోన్ కి గానీ నార్మల్ గా అన్ని కూడా అమెజాన్ లోనే తీసుకుంటాను, అక్కడే బాగుంటది. అంటే మీరు యాపిల్ స్టోర్ లో కూడా తీసుకోవచ్చు, అక్కడ టూ మచ్ కాస్ట్ ఉంటుంది, వీటికి అవసరం లేదు అనిపిస్తుంది కవర్స్ కి. ఇది నాకు 4 years వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉంచుకున్నానో కవర్. జస్ట్ మీరు వెట్ తో క్లీన్ చేసుకుంటే చాలు, చాలా బాగుంటది. ఓకే, సో మీకు నేను చూపిస్తాను, మా శామి తెచ్చి ఇచ్చింది దీని కవర్. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఐప్యాడ్ కవర్ తీసుకున్నాను దీనికోసం అనమాట. నేను ఎప్పుడు తీసుకుంటాను, ఎందుకంటే చేయి జారిపోతే నాకు మరీ పెద్ద ప్రాబ్లం అవిద్ది, నాకు అసలు నచ్చదు అలాగా. సో అందుకని చెప్పేసి, సో ఈ బ్రాండ్ పేరు ఫింటీ. ఓ, ఇలా ఉంటుంది, మీకు కావాలంటే మీరు తీసుకోండి. ఈసారి నేను ఫింటీ కొన్నాను. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డైరీ లాగా ఉన్నది చూసారంటే, బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. నేను ఈ కలర్ ఎంచుకున్నాను, మీకు కావాలంటే మీ ఇష్టం. కొంచెం డైరీ లాగా ఉంది కదా, ఇది ఒక డైరీ లాగా ఉన్నది. యాక్చువల్ గా డిజైన్ చాలా బాగుంది అనిపించింది. సో ఇలా ఉంది కదా, ఇది మనం ఇలా తీసేయడమే. దీనికి మీకు ప్రైస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉన్నది అనిపిస్తుంది. సో ఇలా వచ్చింది. సో ఇందులో అన్ని పెట్టేసి ఇచ్చాడు, ఇందులో పెట్టేద్దాం. ఓ వావ్, చాలా ప్రొటెక్టివ్ గా ఉంది, చాలా బాగున్నది. ఇలా వచ్చింది, ఇలా వస్తుంది. ఇలా పెడతాను మీకు కనిపించేటట్లు. ఓకే, ఇలా ఉంటాయి చూడండి. సో లోపల ఇలా ఉంటది. ఓకే, సో ఇలా ఉంటది, డైరీ లాగా ఉంటది. సో మనం ఇలాగా క్లోజ్ చేసేసుకోవడమే అనమాట. సో ఇది మోడల్, బ్యూటిఫుల్ గా ఉంది చూసారంటే. సో గుడ్ ఫ్రెండ్స్, టోటలీ వర్త్ ఇట్ అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ పీస్ ఇది. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, హ్యాపీగా మీరు కూడా టాబ్లెట్ పెట్టుకోవచ్చు. కవర్ అయితే వేయడం మంచిదే ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు వేసేదానికి కాదు, బట్ 4 years నుంచి నేను అదే వాడుతున్నాను. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ అనిపించింది నాకు. అది ఏ బ్రాండ్ అని నేను మర్చిపోయాను, బట్ నెక్స్ట్ ఈసారి ఈ బ్రాండ్ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నది, సాఫ్ట్ గా కూడా ఉన్నది అండ్ డైరీ లాగా ఉంది, అది నాకు నచ్చింది ఎక్కువగాను. వెరీ కూల్, లైట్ గా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు నా టాబ్లెట్ యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. ఓకే, చాలా మంచి డీల్ వచ్చింది, ఎక్సలెంట్ డీల్ అండ్ సో హ్యాపీ. ఫుల్ ప్రైస్ పెట్టి కొనలేదు, మంచి డీల్లో తెచ్చుకున్నాం. అండ్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా, అది కూడా ఫ్రీ వచ్చింది అనమాట మా శామీ కోసం. అండ్ నేను ఎక్స్ట్రాగా మనీ పెట్టి కొనాల్సిన అవసరం ఏమీ లేదు. అది మీకు ఇష్టం లేకపోతే యాపిల్ పెన్సిల్ ఉంటుంది కదా, అది కూడా ఫ్రీగా ఇస్తారు. మీకు ఆప్షన్స్ ఉంటాయి, 2 options పిక్ చేసుకోండి. మాకైతే ఆ 2 options ఇచ్చారు. ఓకే, సో ది బెస్ట్ ప్రైస్ అనిపించింది. అంటే మేము ఇన్ని ఇయర్స్ లో కొన్నాం కదా, నాకు ఇదైతే బెస్ట్ ప్రైస్ అనిపించింది. మీ ఇష్టం. అండ్ $150 ఆఫ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. యాపిల్ ఎయిర్ పాడ్స్ నార్మల్ కొంటే ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు కదా, చాలా కాస్ట్ ఎక్కువ. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్ నా టాబ్లెట్. నేనైతే ఇప్పుడు దీన్ని అంటే నా ఓల్డ్ టాబ్లెట్ నుంచి దీనిలోకి అన్ని కూడా మార్చుకోవాలి, దీన్ని అప్డేట్ చేసుకోవాలి. అన్ని వచ్చేస్తాయి లేండి, ట్రాన్స్ఫర్ అయిపోతాయి, పిక్చర్స్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. సో అదంతా ప్రాసెస్ అంతా కూడా ఒక 1 hour అలా పడుతుంది. అంతా నేను పాస్వర్డ్స్ అన్ని కూడా టైప్ చేసుకొని చేయాలి కదా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటిలోనే నాకు కామెంట్ చేసేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై, టేక్ కేర్.